నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకల పార్వతి వెంకటేష్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. మరి వారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగి ఈ గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకొచ్చారు. మరి వీళ్ళు వీళ్ళ ప్రచార శైలి ఏ విధంగా ఉంది, గ్రామానికి సమస్యల పరిష్కారానికి వీళ్ళు ఏ విధంగా చొరవ చూపుతారు, మరి ప్రజలకు ఏం హామీ ఇచ్చి వీళ్ళ ప్రచారం కొనసాగుతుందో వారి మాటలు నాకు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు ఈ గ్రామ మీ పార్వతి గారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. మరి గ్రామస్తులకు ఏమి హామీ ఇస్తున్నారు, మీ ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచార శైలి అంతా బాగుంది సార్. మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా చాలా ఎక్కువగా ఉంది. ఊర్లో ప్రతి సమస్యను తీర్చడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తామని ప్రచారంలో చెప్తున్నాము. అలాగే ఇంటింటికి తిరిగిన ఎలాంటి వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగాలేదు కాబట్టి ప్రతి ఒక్క సమస్య కానీ ఊర్లో రోడ్లు కానీ ఏ సమస్య ఉన్నా తీరుస్తామని ప్రచారంలో ముందుకు వెళ్తున్నాం సార్. అలాగే ఊరిలో ఎమ్మెల్యే సహకారంతో మా నేనావత్ బాలనాయక్ సారి గారి ఆదేశాల మేరకు ఊర్లో అర్హులైన ప్రతి 100కి ఇండ్లు ఇస్తామని ఒక హామీతో మేంగిన ముందుకు వెళ్తున్నాం సార్. సార్, గ్రామంలో అంతర్గత సమస్యలు చాలా ఉంటాయి. అంటే అంతర్గత రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, వీటన్నిటి పరిష్కారానికి ఈ గ్రామస్తులకు మీరు నిత్యం అందుబాటులో ఉండి ఎలాంటి సేవలు అందిద్దామని మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? సార్, ముఖ్యంగా గ్రామంలో అందరికీ అందుబాటులో ఉంటాను. ఊరిలో ఏ సమస్య వచ్చినా ఈ అబ్బాయి వెంకటేష్ అనే అభ్యర్థి ఉంటాడని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాము. అలాగే రోడ్డు సమస్యలు కానీ, వీధి లైట్ల సమస్యలు కానీ, మురికి కాలువల సమస్యలు కానీ ఏదున్నా ముందుండి చేపించే బాధ్యత నాదని చెప్పుకుంటున్నాము. అలాగే ఊర్లో జనాల నుంచి మంచి స్పందన ఉంది. యువత పరంగా ముందుకు రావాలని ఊర్లో చాలామంది కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ దిశగా మేము ఓట్లు అడగాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం సార్. సార్, గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి. రెవెన్యూ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత చాలా సమస్యలు. ఆ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఊరుకు పెద్ద దిక్కు సర్పంచ్ కాబట్టి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రజలకు సేవ ఎలా చేస్తారు? మరి ఆ పంచాయతీల పరిష్కారానికి మీకు అవకాశం ప్రజలు కల్పిస్తే మీరు ఎలాంటి చొరవ చూపుతారు? సార్, మా ఊరిలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి అని కాదు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన మాకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని హామీ ఇస్తున్నాను. అలాగే వర్గాలు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు, అందరూ మాకు సమానమే. అందరితోటి కలిసిమెలిసి పనిచేయాలని అనుకుంటున్నాం సార్. సార్, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గ్రామంలో యువత ఉన్నారు. చదువుకోవడానికి వారికి లైబ్రరీ సౌకర్యం కావచ్చు, ఆడుకోవడానికి క్రీడా మైదానాలు కావచ్చు, ఓపెన్ జిమ్ సౌకర్యం ఏర్పాటు కావచ్చు. మీరు ఏమైనా హామీ ఇస్తున్నారా ప్రజలకు? మీరు మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది? మా పరంగా ఊరిలో చదువుకునే విద్యార్థులకు కానీ ఏదైనా ఒక లైబ్రరీ లాంటిది కానీ, నిత్యావసరం గ్రామ పంచాయతీ ఆఫీస్లో పేపర్ కానీ ఎలాంటి సమస్యలను తీర్చుకుందామని మేము ముఖ్యంగా యువత అందరూ కలిసి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఊరిలో నలుగురికి ఉపయోగపడే పని ఏదున్నా ఉంటే మంచి కానీ చెడు కానీ అందరు కలిసి సమాన నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నాం. సార్, ప్రధానంగా యువకులు ఇప్పుడు ప్రధానంగా సెల్ ఫోన్లో ఎడిక్ట్ అయిపోతున్నారు. వారు తాగుడుకు బానిస, మత్తు పదార్థాలకు బానిస, ఎన్నో కుటుంబ జీవితాలు ఆగమవుతున్నాయి. వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడానికి మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పన విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఏమన్నా ఇంకా స్వయం సహాయక ఇప్పుడు ఉంటాయి కదా సంఘాలలో, మహిళలకు కావచ్చు, ఉపాధి అవకాశాల విషయంలో యువకులకు ఏమైనా చదువుకోవడానికి, ఇక పై చదువులకు పోవడానికి వారి సహాయ సహకారాలు మీరు ఏమైనా అందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అందిస్తాము. అందరి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నాము. వాళ్ళకి ఎలాంటి లోటుపాటు లేకుండా ఎవరే సాయం కోరొచ్చినా నా వంతు సాయం నేను చేస్తానని విన్నవించుకుంటాను. సరే, గ్రామ స్థాయిలో విద్యా వైద్యం బలోపేతానికి మీ కృషి ఎలా ఉండబోతుంది? సరే, ప్రతి ఒక్కరిని ఇప్పటికైతే అందరూ స్టడీ పరంగా చదువుకుంటున్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, చదువుకొని వారు ఉన్నా చదువుపించేటట్టు గ్రామంలో చూస్తానని హామీ ఇస్తున్నాను. మేడం ఒక మహిళగా ఉన్నది. ఇక్కడ మహిళలకు కావచ్చు, స్వయం సహాయక బృందాలలో బలోపేతానికి కావచ్చు, మహిళల సమస్యల విషయంలో కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఇంకా మహిళలకు ఆమె ఎలాంటి సేవలు చేసే అవకాశం ఉందంటారు? సార్, ఎలాంటి సేవలు అంటే ఖచ్చితంగా అన్ని సేవలు మేము అందిస్తాము. మహిళల పరంగా ఇప్పుడు సహాయక సంఘాలు ఏమైతే పనులు ఉన్నాయో ఊర్లో అందరిని ఒక పార్టీ పరంగానే కాకుండా అందరి పరంగా ఆలోచించి వాళ్ళకు సమానమైన హక్కులు కల్పిస్తామని అనుకుంటున్నాను. గ్రామాల్లో బెల్ట్ షాపుల సమస్య ప్రధాన సమస్య సార్. తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. ఆ బెల్ట్ షాపులు నియంత్రణ చేపట్టాలని కూడా మహిళలు మా దృష్టి తీసుకొచ్చారు. ఒక మహిళగా ఒక అవకాశం ఇస్తే ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? మేము అలాంటి సమస్య అయినా గ్రామంలో ఒక సభ పెట్టి అందరి నిర్ణయంలో ఒక బెల్ట్ షాపుల సమస్య ముఖ్యంగా అందరు కోరుకున్నట్టుగా ఒక సమస్య చర్చించి దానిపై ఒక ముఖ్య కార్యాచరణ పాటిద్దామని చూస్తున్నాం సార్.
ప్రధానంగా ఓటు అంటే పవిత్రమైన ఆ ఓటుని మద్యానికో మనకో అమ్ముకోవడం జరుగుతుంది. పార్టీలు కూడా ప్రజలను ఓటర్ల ప్రలోభాల గురించి ఆ సంస్కృతి పోవాలంటే మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారు, ప్రజలు ఏ విధంగా ఓటును అభ్యర్థిస్తున్నారు? సార్, ఓటు హక్కు అమ్ముకోకుండా ఉండాలంటే మెయిన్ యువత అనేది ముందర ఉండాలి. ఏ పని వచ్చినా చేద్దామనే ఉండేటోళ్ళు ఉంటేనే ఇది అవుతుందని ప్రతి జనానికి మేము చెప్పుకునేది అదే. మద్యానికో మా డబ్బుకో ఆశపడి ఓటు అమ్ముకుంటే రేపు 10 ఏళ్ళ భవిష్యత్తు మన పిల్లలకు కానీ మనకు కానీ చెడిపోతుందని ప్రతి ఒక్కరు వినియోగించుకున్నాం. ఓటు అమ్ముకోవడం చాలా తప్పు. ఓటుకు వినియోగించుకోవాలని గ్రామ ప్రజలందరికీ మనవి. సరే, ఈ గొట్టిముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఏదైతే ఎరకల పార్వతి వెంకటేష్ గౌడ్కి ఓటు వేయాలంటే మీ ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు? సార్, గొట్టిముక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎలాంటి సమస్య వచ్చినా యువతకు కానీ, పెద్దోళ్ళకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, పింఛన్ల విషయంలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ముందుండి తీరుస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కష్టం విలువ తెలిసిన వాడిగా ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాను సార్. ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తిగా నేను ఉంటానని గ్రామానికి, గ్రామ యువతకు, అలాగే పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు ఏ గుర్తు వచ్చింది, ఏ గుర్తుపై మీరు ప్రచారం చేస్తారు? సార్, మాకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను బాలనాయక్ సార్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఉంగరం గుర్తు వచ్చింది. బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ గుర్తు సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తు మీద ఓటేయాలని గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక్కడ మనం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ ఎరకల పార్వతి వెంకటేష్ గౌడ్ గారు గత అభ్యర్థుల కంటే కూడా ఇంకా నేను మెరుగైన అవకాశాలు కావచ్చు, ఇక్కడ గ్రామ అభివృద్ధి కావచ్చు, ఆదర్శ గ్రామం వైపు పయనించడానికి నా శాయశక్తులు కృషి చేసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ దేవరకొండ మండలంలో ఇది బెస్ట్ గ్రామ పంచాయతీగా తీసుకొచ్చే కార్యక్రమంలో నేను ఉంటానని హామీ ఇస్తున్నాడు. మరి ప్రజల ముందుకు వెళ్తున్నాడు. మరి వేచి చూద్దాం. మరి 17వ తారీఖు నాడు వీళ్ళ భవిత్యం తేలబోతుంది. అప్పటి ద్వారా చూస్తూనే ఉండండి మీ తెలుగు.